ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు, ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఒక్క ఆడిట్ లేదు, ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా, ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత అమ్ముతున్నారు, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా, ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా? ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది. వీళ్ళకు వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇలాగే వదిలేస్తే ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇద్దరు పోటీపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా బ్లాక్, సిపిఐ సిపిఎం తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. మీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 5 సంవత్సరాలు కాదు, ఇంత ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో అందరూ చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు బిల్లు, ఆర్టీసీ బిల్లు అన్ని పెరుగుతూనే పోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మా పూలొద్దమ్మా ప్లీజ్. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, పెన్షన్లు 4,000 అవుతాయి, వికలాంగుల పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు లక్షల కొద్ది కట్టాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేటట్టు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్న ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నీ అంత కేసీఆర్, నీ అంత చంద్రబాబు గారైనా, నీ అంత జగన్మోహన్ రెడ్డి గారైనా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారంటే వాళ్ళ స్వార్థం కోసం బీజేపీ పార్టీకి మన రాష్ట్రాన్ని అమ్మేస్తారు తప్పితే మన బిడ్డల గురించి, మన రాష్ట్రం గురించి ఆలోచన చేసే వాళ్ళు కాదు. మరొక్కసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని మేము మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుల్లిబాబు గారు, అన్న హస్తం గుర్తు మీద ఓటేయండి. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీకు అందుబాటులో ఉంటాడు, మీకోసం కొట్లాడతాడు, మీకోసమే పని చేస్తాడు. అన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, మీ గొంతైతాడు, మీ బలమైతాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ కోరుకుంటుంది. అలాగే ఇండియా బ్లాక్ ఎంపీ అభ్యర్థి, అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అప్పల నరసయ్య గారు, అన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. అన్నా గుర్తుపెట్టుకోండి, మీ గొంతు పార్లమెంటులో వినిపించాలి అంటే ఇండియా బ్లాకే పార్లమెంటుకు వెళ్ళాలి. ఈ తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంతమందిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఈ 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, ఒక్క రోజు కూడా మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే మన బిడ్డలకు ఎన్నొచ్చాయని ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించలేదు. మళ్ళీ చెప్తున్నాం, ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు ముఖ్యం. హస్తం గుర్తు, అభయ హస్తం,
అన్నా చెయ్యి గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు అన్నా ఆశీర్వదించండి అమ్మా చెయ్యి లేక